ఈ వీడియోలో మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని చూద్దాం. అదేంటంటే మనకి లీనియర్ ఆల్జీబ్రాకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నమాట. అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, అంటే క్విజ్ క్వశ్చన్స్ అన్నమాట. ఫస్ట్ ఒకసారి మనం ఈ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3/3? ఆప్షన్స్ ఆర్ గివెన్ బిలో. ఆప్షన్స్ ఇచ్చాడు. ఏ రకంగా ఇచ్చాడంటే 4, 3, 2, 1. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ మ్యాట్రిక్స్ సంబంధించి నెంబర్ ఆఫ్ రోస్ అనేవి 3, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3. అంటే ర్యాంక్ అనేది మనకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మినిమం ఆఫ్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. అంటే అది మినిమం నెంబర్ మనకి 3 అయ్యే ఛాన్స్ ఉంది కనుక 4 అనేది ఆన్సర్ కాదనమాట. మిగతా మూడింట్లో ఒకటి ఆన్సర్ మనకు కావచ్చు. ఎందుకంటే ఇది నాన్ జీరో మ్యాట్రిక్స్ కాబట్టి ర్యాంక్ 1 కూడా కావచ్చు, నెక్స్ట్ 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కాదనమాట. ఒక ఆప్షన్ అనేది ఆల్రెడీ ఎలిమినేట్ చేసేసాం. ఒకసారి అబ్జర్వ్ చేస్తే 3 రోస్ కూడా సిమిలర్గా ఉన్నాయి. అంటే రో ఆపరేషన్స్ వాడితే ఈ రెండు ఆపరేషన్స్ని వాడండి. అంటే సెకండ్ రో, థర్డ్ రో రీప్లేస్డ్ విత్ R2 minus R1, R3 minus R1 రెస్పెక్టివ్లీ. అంటే ఎక్సెప్ట్ ఫస్ట్ రో, రిమైనింగ్ 2 రోస్ మనకి 0 రోస్ అయిపోయాయి. అంటే ఇది ఎక్లాన్ మ్యాట్రిక్స్ ఫామ్లో ఉందన్నమాట. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ ఉన్నాయి, 1 ఉంది. అంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ ద ఎక్లాన్ మ్యాట్రిక్స్ 1 కాబట్టి ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 1 అవుతుంది. నెక్స్ట్ మనం అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n, దెన్ వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ? ఆప్షన్స్ ఏ రకంగా ఇచ్చారు? గ్రేటర్ దెన్ n, లెస్ దెన్ n, n, 0. ఏ ఎప్పుడైతే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయిందో దాని డిటర్మినెంట్ అనేది నాన్ జీరో. అంటే దాని యొక్క డెట్ అనేది 0 కాదు. డెట్ 0 కాదంటే అర్థం ఏంటంటే ఏదైతే ఈ మ్యాట్రిక్స్ ఉందో దాని ఆర్డర్ ఉందో ఆ ఆర్డరే మనకి ఏమైపోతుందంటే ర్యాంక్ అయిపోతుంది. ఎందుకు? అకార్డింగ్ టు ర్యాంక్ డెఫినేషన్. అంటే ద లార్జెస్ట్ ఆర్డర్ నాన్ వ్యానిషింగ్ మైనర్. నాన్ వ్యానిషింగ్ అంటే వ్యానిష్ కానటువంటి ఏదైతే మైనర్ ఉంటుందో దాని యొక్క ఆర్డరే మనకి ఏం చెప్తుంది? ర్యాంక్ చెప్తుంది. కనుక ఇక్కడ మనకి n అనేది ర్యాంక్ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఈ ఆర్డర్ 3 తీసుకుందాం. అంటే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమైపోయింది? 3/3. దాని డిటర్మినెంట్ తీసుకుంటే ఇక్కడ నేను ఒక అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. దాని డిటర్మినెంట్ చాలా ఈజీగా చెప్పవచ్చు. ప్రోడక్ట్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 into 2 into 3, that is 6. It is non-vanishing value. సో డిటర్మినెంట్ ఈస్ నాన్ జీరో. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ర్యాంక్ ఎట్లా చూడొచ్చునంటే ఇది 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి ఇది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కూడాను. అంటే లైక్ ఇట్ ఈస్ ఎక్లాన్ మ్యాట్రిక్స్. ఎక్లాన్ మ్యాట్రిక్స్ సంబంధించి నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మనకి 3 రోస్ ఉన్నాయి. ఆ 3 నెంబర్ నాకేం చెప్తుందంటే ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని చెప్తుంది. కాబట్టి అంటే ఒక 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3 తీసుకున్నట్లయితే దాని ర్యాంక్ 3 అయినప్పుడు, అదే రకంగా నువ్వు చాలా సింపుల్గా ఏ అనేది ఒక నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ తీసుకుంటే దాని ఆర్డర్ n అయింది కనుక ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ కూడా n అవుతుంది. అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. When the system of equations has a solution, then it is said to be. అంటే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ ఉంటే కనుక ఆ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ మనం ఏమని చెప్పొచ్చు? ఆప్షన్స్ ఏ రకంగా ఇచ్చారు? కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్, హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్. అంటే మనం ఆల్రెడీ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకున్నాం కాబట్టి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేది మ్యాట్రిక్స్ ఫామ్లో Ax = Bగా ఉంటుంది.
ఒక సిస్టమ్ సొల్యూషన్ ఉందంటే కనుక ర్యాంక్ ఆఫ్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అవ్వాలి. అంటే ఆ సిస్టమ్ ఏమవ్వాలి, మనకి కన్సిస్టెంట్ అయితే కనుక దానికి సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అనమాట. ఆ రకంగా దీన్ని మనం చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ not equals to rank of coefficient matrix, then the system of equations Ax equals to B has options are infinitely many solutions, unique solution, no solution, none solution. ఇప్పుడే జస్ట్ మనం చూసాం ర్యాంక్ ఆఫ్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అయితే ఆ సిస్టమ్ మనం కన్సిస్టెంట్ అన్నాం. అంటే కన్సిస్టెంట్ మీన్స్ ఇట్ హ్యాస్ ఎ సొల్యూషన్. ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు అంటే నో సొల్యూషన్. చాలా సింపుల్గా ఏంటంటే వెన్ ర్యాంక్ ఆఫ్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ నాట్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ దెన్ ద సిస్టమ్ హ్యాస్ నో సొల్యూషన్. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ టు ద మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2/2? ఒక 2/2 స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అడిగాడు. అంటే 2/2 స్క్వేర్ మ్యాట్రిక్స్కి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమొస్తుందంటే సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ అన్నీ నోటీస్ చేస్తే అన్నీ కూడా సెకండ్ డిగ్రీ ఈక్వేషన్సే. ఇది మనం సింపుల్గా ఎలా చెప్పవచ్చు అని అంటే కనుక ముందు మనకి ఒక జనరల్ సెటప్ ఏంటంటే ఈ 2/2 స్క్వేర్ మ్యాట్రిక్స్ సంబంధించి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, λ² నెగిటివ్ S1 λ ప్లస్ S2 ఈక్వల్ టు 0. S1 ఏంటంటే సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. అంటే ఇక్కడ 5 2 ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కనుక వాటి యొక్క సమ్ ఏమవుతుంది 5+2, అది 7 అనమాట. S2 వచ్చేసి డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. దీనికి డిటర్మినెంట్ అనేది జనరల్ ఫామ్ ABCD అనుకుంటే AD మైనస్ BC. 5 × 2 10 -4 దట్ ఈక్వల్స్ టు 6. S1 S2 తీసుకెళ్ళి మనం ఈ సెటప్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక λ² నెగిటివ్ 7 λ ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో ఇక్కడ నోటీస్ చేస్తే ఆప్షన్ బి అనేది సేమ్గా ఉంది. అంటే λ² నెగిటివ్ 7 λ ప్లస్ 6 ఈక్వల్ టు 0. అంటే ఆప్షన్ బి ఏమవుతుంది, కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. అదే రకంగా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ట్రేస్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ని ఏ రకంగా మనం చెప్పవచ్చు అని అడుగుతున్నారు. అది సమ్ ఆఫ్ ఫస్ట్ రో ఎలిమెంట్స్ కింద చెప్పొచ్చా, సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కింద చెప్పొచ్చా, సమ్ ఆఫ్ లాస్ట్ రో ఎలిమెంట్స్ అని చెప్పొచ్చా, నన్ ఆఫ్ ద అబవ్ అని చెప్పొచ్చా? ఒకసారి మనం గమనిస్తే ట్రేస్ అనేది ఓన్లీ మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్ మనం డిఫైన్ చేయొచ్చు కనుక నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. వి కన్సిడర్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3. ట్రేస్ ఏమవుతుందంటే ఏవైతే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ వస్తాయో వాటి యొక్క సమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే కనుక 1 + 5 + 9 దట్ ఈస్ 15. అంటే సింపుల్గా మనం ఏం డిఫైన్ చేయొచ్చు, ట్రేస్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కింద చెప్పొచ్చు. అంటే ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ బి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. One of the eigenvalue of a matrix A is 2, then one of the eigenvalue of the matrix A inverse is. ఆప్షన్స్ ఏ రకంగా ఇచ్చారంటే 0.5 1 2 నన్ ఆఫ్ ద అబవ్. ఒక మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూ ఒకటి ఇచ్చారు, అది ఎంత 2 అని చెప్పారు. ఇప్పుడు మ్యాట్రిక్స్ A ఇన్వర్స్ యొక్క ఐగన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ మ్యాట్రిక్స్ A ఇన్వర్స్ యొక్క ఐగన్ వాల్యూ అనేది ఈ మ్యాట్రిక్స్ ఏ యొక్క ఐగన్ వాల్యూతో డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అది మనకు తెలుసు జనరల్గా. లాంబ్డా అనేది ఐగన్ వాల్యూ టు ద మ్యాట్రిక్స్ ఏ అయితే λ⁻⁻1 అంటే 1/λ ఏమవుతుంది, ఐగన్ వాల్యూ టు ద ఏ ఇన్వర్స్. 2 మనకి ఐగన్ వాల్యూ టు ద మ్యాట్రిక్స్ ఏ అని తెలుసు కాబట్టి 1/λ ఏమవుతుంది 1/2. 1/2 అంటే 0.5. అంటే 0.5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే 0.5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అమాంగ్ దీస్ 4 ఆప్షన్స్. అంటే కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అనమాట.
Next question. If one of the eigenvalues of a matrix A is lambda, then one of the eigenvalues of a matrix A plus some scalar k into identity matrix ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏ రకంగా ఇచ్చారు? లాంబ్డా ప్లస్ కే, లాంబ్డా ప్లస్ కేఐ, నన్ ఆఫ్ ద అబవ్. ఇది మ్యాట్రిక్స్ కాబట్టి మనకి ఐగన్ వాల్యూ అనేది ఓన్లీ స్కేలార్. అంటే ఐ దీనిలో ఉంది, సి ఆప్షన్లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఉంది. అది మ్యాట్రిక్స్ అనేది ఎప్పుడు కాదు, అంటే సి ఆప్షన్ కాదనమాట. ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేస్తాం. మనకి ఐగన్ వాల్యూ ఐగన్ వెక్టర్ డెఫినేషన్ తెలుసు. ఏ నాన్ జీరో వెక్టర్ ఈజ్ సెట్ టు బి ఐగన్ వెక్టర్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ సమ్ స్కేలార్ లాంబ్డా సచ్ దట్ ఏఎక్స్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్. అంటే దాని ప్రకారం ఏ ప్లస్ కే అనే మ్యాట్రిక్స్కి ఐగన్ వాల్యూ కావాలంటే ఏ ప్లస్లో స్కేలార్ లాంబ్డా రాసి, అంటే మ్యాట్రిక్స్ ఏ ఈజ్ రీప్లేస్డ్ విత్ స్కేలార్ లాంబ్డా, మ్యాట్రిక్స్ ఐ ఈజ్ రీప్లేస్డ్ విత్ 1. అప్పుడు మనకి ఏమొస్తుంది? లాంబ్డా ప్లస్ కే ఇంటూ 1. అంటే లాంబ్డా ప్లస్ కే అనేది మనకి ఐగన్ వాల్యూ అవుతుందన్నమాట. వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ అవుతుంది. దేనికి? మ్యాట్రిక్స్ ఏ ప్లస్ కేఐకి. అంటే ఈ రిమైనింగ్ 3 ఆప్షన్స్లో మనకి లాంబ్డా ప్లస్ కే అనేది కరెక్ట్ అనమాట. అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3/3 చెప్పారు. దెన్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ స్క్వేర్ అడుగుతున్నారు. ఆప్షన్స్ చూస్తే మనకి 4 ఇచ్చారనమాట. ఈ 4 ఆప్షన్స్ని మనం 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అది చూద్దాం. ఇది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనమాట. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ సంబంధించి ఐగన్ వాల్యూస్ ఏమవుతాయంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్సే మనకి ఐగన్ వాల్యూస్ టు ద మ్యాట్రిక్స్ అయిపోతాయి. అంటే -1, 3, -2 ఆర్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ. మనకు తెలుసు ఏ స్క్వేర్ యొక్క ఐగన్ వాల్యూస్ ఏమవుతాయంటే లాంబ్డా స్క్వేర్ అవుతాయి. అంటే లాంబ్డా తెలుసు కనుక లాంబ్డా స్క్వేర్ ఏమైపోతుంది? -1 స్క్వేర్, 3 స్క్వేర్, -2 స్క్వేర్. దీస్ ఆర్ ఐగన్ వాల్యూస్ టు ద మ్యాట్రిక్స్ ఏ స్క్వేర్. -1 స్క్వేర్ అంటే +1, 3 స్క్వేర్ అంటే 9, -2 స్క్వేర్ అంటే 4. అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If matrix A is given whose order 2/2, then what is A cube? Options are in terms of second degree matrix polynomial చెప్పారనమాట. అంటే ఇక్కడ 2/2 స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్తే కనుక దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ముందు కట్టాలి. ఎందుకంటే హైయర్ పవర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక మనకి కేలీ హ్యామిల్టన్ థియరం అనేటువంటి అప్లికేషన్ని వాడాలి. ఆల్జీబ్రిక్ అప్లికేషన్ అనమాట. అంటే ముందు చూద్దాం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనమాట ఈ మ్యాట్రిక్స్ సంబంధించి. అంటే మనకి అకార్డింగ్ టు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ద్వారా ఈ 2/2 మ్యాట్రిక్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమొస్తుందంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. లాంబ్డా స్క్వేర్ -S1 లాంబ్డా ప్లస్ S2 = 0. S1 ఏంటి? సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. 1 + 4 that equals to 5. S2 అంటే determinant of the square matrix, that is 4, -6, -2. అంటే ఏమైపోతుంది? S1 ప్లేస్లో 5, S2 ప్లేస్లో -2 రాస్తే లాంబ్డా స్క్వేర్ -5 లాంబ్డా -2 = 0. కేలీ హ్యామిల్టన్ థియరం ఏం చెప్తుంది? ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. అంటే లాంబ్డా ప్లేస్లో మ్యాట్రిక్స్ ఏ రాయాలి, కాన్స్టెంట్ ప్లేస్ 1 ప్లేస్లో ఐ రాస్తే ఇట్ బికేమ్ ఏ స్క్వేర్ -5a -2i = నల్ మ్యాట్రిక్స్. ఇది సెకండ్ డిగ్రీ మ్యాట్రిక్స్ పాలినామియల్ ఈక్వేషన్. నాకేం కావాలి? ఏ క్యూబ్ కావాలి. అంటే వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ మల్టిప్లై విత్ మ్యాట్రిక్స్ ఏ. a into a square became matrix A cube. Rest of the 2 terms can be brought it to the right hand side. అవి మనం రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే a into 5a square ప్లస్ 2 into I into matrix A 2a. అంటే a cube = 5a square plus 2a. ఈ 4 ఆప్షన్స్లో మనం గమనిస్తే లాస్ట్ ఆప్షన్ వచ్చేసి
కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ క్వశ్చన్కి సంబంధించి. అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ ఏ మ్యాట్రిక్స్ polynomial that is a higher powers of the matrix A included in the matrix polynomial that can be expressed as a linear polynomial in terms of the matrix A, where A is square matrix of order 2 by 2. Options are only a matrix whose degree is 1 అన్నమాట. ఒక లీనియర్ పాలినామియల్లో మాత్రం మనకి ఆప్షన్స్ వస్తాయి, ఎందుకంటే ఇది 2/2 స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి మనకి ఏ హైయర్ పవర్స్ తీసుకున్నా సరే ఆ హైయర్ పవర్స్ అనేది ఓన్లీ మనకి లీనియర్ పాలినామియల్లో మాత్రం, లీనియర్ పాలినామియల్ మ్యాట్రిక్స్లో మాత్రం వస్తుందన్నమాట. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ముందుగా చెప్పాను. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ మ్యాట్రిక్స్ ఏకి సంబంధించి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి. ఇది సెకండ్ ఆర్డర్ కాబట్టి సెకండ్ డిగ్రీ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వస్తుంది. లాంబ్డా స్క్వేర్ నెగిటివ్ s1 లాంబ్డా ప్లస్ s2 ఈజ్ ఈక్వల్ టు 0. s1 సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ 3 + 2 దట్ ఈస్ 5. s2 ఏమవుతుంది, డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ దట్ ఈస్ 7. అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమైపోయింది, లాంబ్డా స్క్వేర్ నెగిటివ్ 5 లాంబ్డా ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీని నుంచి మనం లాంబ్డా స్క్వేర్ కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంటే అది ఒక లీనియర్ ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డా. లాంబ్డా స్క్వేర్ ఈక్వల్ టు 5 లాంబ్డా నెగిటివ్ 7. మనకి ఈ హైయర్ పవర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అనేది చెప్పాల్సి వచ్చినప్పుడు కేలీ హ్యామిల్టన్ థియరం వాడాలి. అంటే ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఈ మ్యాట్రిక్స్ పాలినామియల్కి సంబంధించి మనం లీనియర్ పాలినామియల్ ఎక్స్ప్రెస్ చేయాలంటే ముందు మనం లాంబ్డాలో ఈ ఎక్స్ప్రెషన్ని చూడాలి. అంటే ఏ ప్లస్లో లాంబ్డా తీసుకుంటే 5 లాంబ్డా పవర్ 4 నెగిటివ్ 25 లాంబ్డా క్యూబ్ ప్లస్ 36 లాంబ్డా స్క్వేర్. ఈ 3 టర్మ్స్లో లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమంటే 5 లాంబ్డా స్క్వేర్. ఒక్క ఈ 36లో మాత్రం మనకి ఏంటంటే 36ని 2 పార్ట్స్ కింద రాస్తే ఒకటి మల్టిపుల్ ఆఫ్ 5 కింద, ఒకటి ఏంటంటే నాన్ మల్టిపుల్ ఆఫ్ 5 కింద. అంటే 5 × 7 35 లాంబ్డా స్క్వేర్, అలాగే లాంబ్డా స్క్వేర్. 5 లాంబ్డా స్క్వేర్ కామన్ తీసాను. ఈ ఫస్ట్ 3 టర్మ్స్లో లాంబ్డా స్క్వేర్ నెగిటివ్ 5 లాంబ్డా 35లో 5 × 7 ప్లస్ లాంబ్డా స్క్వేర్. మనందరికీ తెలుసు లాంబ్డా స్క్వేర్ 5 - 5 లాంబ్డా ప్లస్ 7 అనేది 0 కనుక 0 × ఎనీ నాన్ జీరో టర్మ్ 0 అయిపోతుంది ప్లస్ లాంబ్డా స్క్వేర్. లాంబ్డా స్క్వేర్ అంటే ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేశాను, 5 లాంబ్డా నెగిటివ్ 7. అంటే ఇప్పుడు ఏంటి, అకార్డింగ్ టు కేలీ హ్యామిల్టన్ థియరం ఎవరీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. అంటే లాంబ్డా ప్లేస్లో మ్యాట్రిక్స్ ఏ రాయండి, అలాగే 1 ప్లేస్లో మ్యాట్రిక్స్ ఐ రాయండి. అప్పుడు ఏమొస్తుంది, 5 మ్యాట్రిక్స్ ఏ - 7 × మ్యాట్రిక్స్ ఐ. ఇందులో మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది, కరెక్ట్ ఆప్షన్ అనేది ఈ 4 ఆప్షన్స్లో సి ఆప్షన్ చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది. కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. అకార్డింగ్ టు కేలీ హ్యామిల్టన్ థియరమ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ హూజ్ ఆర్డర్ 3/3 దెన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. అంటే కేలీ హ్యామిల్టన్ థియరం ప్రకారం ఈ మ్యాట్రిక్స్ ఏకి సంబంధించి ఒక కరెక్ట్ ఆన్సర్ అనేది ఉందన్నమాట. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్ కూడా ఏ క్యూబిక్ మ్యాట్రిక్స్ పాలినామియల్ ఈక్వేషన్స్తో ఉందన్నమాట. ముందుగా ఇలాంటివంటి ఏంటంటే ముందు కేలీ హ్యామిల్టన్ థియరం స్టేట్మెంట్ ఏంటో చూడాలి. ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అన్నమాట. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి ఈ మ్యాట్రిక్స్ ఏకి సంబంధించి. ఇది థర్డ్ ఆర్డర్ కాబట్టి మనకి ఒక క్యూబిక్ ఈక్వేషన్ వస్తుంది. దాని సెటప్ ఏ రకంగా ఉంది, లాంబ్డా క్యూబ్ నెగిటివ్ s1 లాంబ్డా స్క్వేర్ ప్లస్ s2 లాంబ్డా నెగిటివ్ s3 ఈజ్ ఈక్వల్ టు 0. s1 అనేది సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ 1 + 1 + 1 3. s2 సమ్ ఆఫ్ మైనర్స్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్. అంటే మైనర్స్ మనకి ఏమొస్తాయంటే జీరోస్ అయిపోతాయి, ఎందుకంటే ఆల్ ఎలిమెంట్స్ ప్రెజెంటెడ్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఆర్ 1s కాబట్టి ఈ 1కి సంబంధించి మైనర్ వచ్చేసి ఈ 2/2 డిటర్మినెంట్ అవుతుంది. అదే రకంగా మిగతా అన్నీ కూడా. సో ఆల్ కమ్ టుగెదర్ 0. ఆబ్వియస్లీ s2 0.
S3 చూస్తే కనుక ద డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ. ఎందుకంటే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అన్నీ సేమ్గా ఉన్నాయి కాబట్టి దాని డిటర్మినెంట్ 0 అయిపోతుంది. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా క్యూబ్ -3 లాంబ్డా స్క్వేర్ S2 S3 0 కాబట్టి ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అవుతుంది ఈ మ్యాట్రిక్స్ ఏకి సంబంధించి. అకార్డింగ్ టు కేలీ హ్యామిల్టన్ థియరం ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. దాని ప్రకారం లాంబ్డా ప్లేస్లో మ్యాట్రిక్స్ ఏ రాస్తే, 0 ప్లేస్లో నల్ మ్యాట్రిక్స్ రాస్తే A³ -3A² ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. కానీ ఇక్కడ చూస్తే అలా ఏమీ లేవు కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, -A³ ఉంది. అంటే వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ మల్టిప్లై విత్ -1, దెన్ 1 కెన్ గెట్ -A³ + 3A² ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్. అంటే ఈ 4 ఆప్షన్స్లో మనకి ఈ సెకండ్ ఆప్షన్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ మ్యాట్రిక్స్ A is given whose order 2/2, then by Cayley-Hamilton theorem what is inverse of the matrix A? అంటే కేలీ-హ్యామిల్టన్ థియరం వాడి ఈ మ్యాట్రిక్స్ A యొక్క ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే డిటర్మినెంట్ వాడి కాదు. ఒకసారి మనం చూస్తే కనుక కేలీ-హ్యామిల్టన్ థియరం ఏం చెప్తుందంటే కనుక ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ముందు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయాలి. ఇది సెకండ్ ఆర్డర్ కాబట్టి మనకి సెకండ్ ఆర్డర్ పోలినామియల్ ఈక్వేషన్ వస్తుంది. అది లాంబ్డా స్క్వేర్ -S1 లాంబ్డా + S2 is equal to 0. S1 వచ్చేసి సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ 1 + 5 6. S2 డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ -3. అకార్డింగ్ టు కేలీ-హ్యామిల్టన్ థియరం లాంబ్డా ప్లేస్లో మ్యాట్రిక్స్ ఏ రాస్తే A² S1 6 లాంబ్డా ప్లేస్లో ఏ రాసాం S2 -3 కాబట్టి -3 బికేమ్ -3i ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్. ఏ ఇన్వర్స్ కావాలి కాబట్టి ఇది ఈ మ్యాట్రిక్స్ పోలినామియల్ ఈక్వేషన్ని ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తే A² × A ఇన్వర్స్ A -6 టైమ్స్ ఆఫ్ A × A ఇన్వర్స్ 6i దట్ ఈక్వల్స్ టు 3i టైమ్స్ ఆఫ్ A ఇన్వర్స్. అంటే ఏ ఇన్వర్స్ కావాలి కాబట్టి మల్టిప్లై విత్ 1/3 త్రూ అవుట్ దిస్ ఈక్వేషన్ యూ హ్యావ్ A - 6i/3. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే కనుక ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ కాదు, ఫోర్త్ ఆప్షన్. అంటే కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఇండిపెండెంట్ ఐగన్ వెక్టర్స్ ఆఫ్ ఏ డయాగనలైజబుల్ మ్యాట్రిక్స్ ఏ కాన్స్టిట్యూట్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్: స్పెక్ట్రల్ మ్యాట్రిక్స్, మోడల్ మ్యాట్రిక్స్, యూనిట్ మ్యాట్రిక్స్, నన్ ఆఫ్ ద అబవ్. అంటే ఒక మ్యాట్రిక్స్ ఏ అనేది డయాగనలైజబుల్ అవ్వాలి. అప్పుడు ఇండిపెండెంట్ ఐగన్ వెక్టర్స్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తాయని అంటే కనుక మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. డయాగనలైజబుల్లో ఆల్ ఐగన్ వెక్టర్స్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టర్స్. దెన్ దట్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ మోడల్ మ్యాట్రిక్స్. అంటే అదేమవుతుంది మనకి ఆప్షన్ బి అవుతుందన్నమాట. అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, the algebraic multiplicity of eigenvalue 2 of the matrix A. Options are 2, 3, 1, none of the above. ఈ మ్యాట్రిక్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఏ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఐగన్ వాల్యూస్ ఏమవుతాయి మనకి ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూస్తే 2 అనేది రిపీటెడ్ థ్రైస్. 2 అనేది ఒక ఐగన్ వాల్యూ, అది ఎన్నిసార్లు రిపీట్ అయింది? 3 టైమ్స్ రిపీట్ అయింది. ఆ రిపీట్ అయిన నెంబర్ని మనం ఏం చెప్తామంటే ఆల్జిబ్రిక్ మల్టిప్లిసిటీ అంటాం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ ఆర్ -1, -4, -4, దెన్ ద నేచర్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఫార్మ్ ఈస్ పాజిటివ్ డెఫినిట్, పాజిటివ్ సెమీ డెఫినిట్, నెగిటివ్ డెఫినిట్, ఇండెఫినిట్. సో ఈ మ్యాట్రిక్స్ ఏకైతే 3 ఐగన్ వాల్యూస్ ఉన్నాయి, 3 ప్రజెంట్ చేశాడు అంటే నెంబర్ ఆఫ్ అన్నోన్స్ దీనికి సంబంధించి 3 అన్నమాట. నేచర్ ఏమవుతుందంటే ఇక్కడ ఆల్ ఐగన్ వాల్యూస్ ఆర్ నెగిటివ్ కాబట్టి నేచర్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఫార్మ్ ఈస్ నెగిటివ్ డెఫినెట్ అనమాట. అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద కెనానికల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఫార్మ్ ఈస్ 2y1² + 2y2² + 8y3², then find rank, index,
సిగ్నేచర్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఫామ్. ఇక్కడ చూసినట్లయితే కనుక ఆప్షన్స్ 4 ఇచ్చారు. ఈ 4 ఒకటి కరెక్ట్ అన్నమాట. ఒకసారి నోటీస్ చేస్తే నెంబర్ ఆఫ్ నాన్ జీరో టర్మ్స్ ప్రెజెంటెడ్ ఇన్ ద canonical form is only 3. So number of non-zero terms represents rank of the quadratic form, that is only 3. ర్యాంక్ అనేది 3 అంటే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, పాజిటివ్ టర్మ్స్, నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ని 3 అనమాట. అంటే ఇక్కడ మనకి ఇండెక్స్ అనేది 3. సో ఓన్లీ 3 ఉన్న ఆప్షన్ వచ్చేసి 4th ఆప్షన్. సో ఆ రకంగా మనం చెప్పవచ్చు సిగ్నేచర్ అనేది నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ నెగిటివ్, నెంబర్ ఆఫ్ నెగిటివ్ టర్మ్స్. పాజిటివ్ టర్మ్స్ 3, నెగిటివ్ టర్మ్స్ లేవు 0, 3 - 0 = 3. అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుందన్నమాట. అది ఆప్షన్ డి.